ఓకే. ఈ రోజు నుంచి మనం ఏం డిస్కస్ చేద్దామంటే, నిన్నటి వరకు ఏం చేసాం మనం ఫస్ట్ HTML నేర్చుకున్నాము 5 క్లాసెస్, CSS ఒక 3 క్లాసెస్ కవర్ చేసుకున్నాము. ఆ తర్వాత వచ్చేసి వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలి సింపుల్ వేలో అనేది ఒక 6 క్లాసెస్లో మనం ఫినిష్ చేసాము. మనం జావా స్క్రిప్ట్ నేర్చుకోకపోయినా అవసరం ఉన్నంత వరకు ఆ 2-3 ఆప్షన్స్ జావా స్క్రిప్ట్ కూడా వాడాము. బట్ బూట్ స్ట్రాప్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం బేసిక్ జావా స్క్రిప్ట్, అడ్వాన్స్డ్ జావా స్క్రిప్ట్ కూడా నేర్చుకున్నాము. ఈ వీక్ మొత్తం బూట్ స్ట్రాప్ మీద మనం ఫోకస్ చేద్దాము. మన ఫోల్డర్ ఏం పెట్టామంటే పాలిటెక్నిక్ 2023 అని చెప్పని పెట్టాము. ఇక్కడ దీంట్లో ఏం చేద్దామంటే మనం ఒక సపరేట్ ఫోల్డర్ తీసుకుందాము. సో వీటన్నిటిని నేనేం చేస్తానంటే ఇక్కడ క్లమ్జీగా లేకుండా నేను ఒక ఫోల్డర్ క్రియేట్ చేసేస్తున్నాను. సో వెబ్ ప్రాక్టీస్ అని పెడుతున్నాను దీని పేరు. సో ఇవన్నీ కూడా మీకు పంపిస్తాను. నేను ఇవన్నీ కూడా ఈ ఫైల్స్ అన్నీ కూడా నేను నా వెబ్సైట్లో మీకు పెడతాను. సో వాటన్నిటిని మీరు కావాలంటే డౌన్లోడ్ చేసి వాడుకోవచ్చు. సో ఓకే, దీంట్లో పేస్ట్ చేశాను. బ్యాక్కి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం ఈ రోజు నుంచి బూట్ స్ట్రాప్ చేస్తున్నాం కాబట్టి ఒక ఫోల్డర్ తీసుకొని దాని పేరు ఏం చేద్దామంటే బూట్ స్ట్రాప్ ప్రాక్టీస్ అని పెడదాం. బూట్ స్ట్రాప్ ప్రాక్టీస్ అని పెడదాం. ఈ బూట్ స్ట్రాప్ ప్రాక్టీస్లోకి వెళ్ళి ఫస్ట్ CMD కమాండ్ ఓపెన్ చేద్దాం. ఆ తర్వాత కోడ్ స్పేస్ డాట్ అని ప్రెస్ చేద్దాం. కోడ్ స్పేస్ డాట్ అని ప్రెస్ చేద్దాం. ఇప్పుడు మనకి VS కోడ్ ఎడిటర్ వచ్చింది. సో మనం ఇక్కడ ఒక్కొక్కటి ప్రాక్టీస్ చేద్దాం కాబట్టి ఫస్ట్ న్యూ ఫైల్ తీసుకొని నేను దాని పేరు program1.html అని పెట్టుకున్నాను. సో నెక్స్ట్ ఏం కావాలి, నాకు ఇక్కడ ఆ బాయిలర్ టెంప్లెట్ కావాలి. సో కాబట్టి షిఫ్ట్ కీ తోటి 1 అనే ఎక్స్క్లమేషన్ ప్రెస్ చేస్తే టెంప్లెట్ వచ్చేస్తుంది. ఇక్కడ నేను టైటిల్ కూడా ఏమి ఇస్తున్నానంటే బూట్ స్ట్రాప్ ప్రాక్టీస్ అని ఇస్తున్నాను. ఇవాళ నేను ఏం చేస్తానంటే అసలు బూట్ స్ట్రాప్ని ఎలా వాడుకోవాలి, బూట్ స్ట్రాప్ని 2 వేస్లో యూజ్ చేసుకోవచ్చు మనం. ఒకటి CDN ఫైల్స్ ద్వారా మనం లింక్ పెట్టుకొని చేసుకోవచ్చు. అప్పుడు దానివల్ల బెనిఫిట్ ఏంటంటే మన సిస్టంలో ఎటువంటి లోడు లేకుండా డైరెక్ట్గా నెట్వర్క్ రిసోర్సెస్ ద్వారా మనం వాడుకుంటాం. అలా కాకుండా బూట్ స్ట్రాప్నే మనం డౌన్లోడ్ చేసుకొని మన ప్రాజెక్ట్ ఫోల్డర్లో పెట్టుకొని సో దాన్ని మనం ఇంపోర్ట్ చేసుకోవటం ఎలా అనేది చూపిస్తాను. ఫస్ట్ CDN ఫైల్స్ తోటి చేద్దాం. ఇవి రెండు చేసిన తర్వాత ఆ బూట్ స్ట్రాప్లో షార్ట్ ఫామ్లో వాళ్ళు ఇచ్చేదానికి మనం రాస్తే కోడ్ ఎలా ఉంటుంది అనేది కూడా రెండింటిని పక్కన కంపారిజన్ కూడా చేద్దాం. అలా మనం కూడా రాయొచ్చు మనం నేర్చుకున్న CSS తోటి. కాకపోతే బూట్ స్ట్రాప్ ఎందుకు వాడుతున్నామంటే ఇట్స్ రెడీమేడ్ టెంప్లెట్స్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ బూట్ స్ట్రాప్ కానీ మెటీరియల్ UI కానీ వాడుతుంటాయి కాబట్టి ఫాస్ట్గా అప్లికేషన్ డెవలప్మెంట్ చేయడం కోసం ఈ బూట్ స్ట్రాప్ అనేది ఉపయోగపడింది. సో కాబట్టి ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇప్పుడు బూట్ స్ట్రాప్ యొక్క CDN ఫైల్స్ మన ప్రోగ్రాంలోకి ఎలా తెచ్చుకోవాలి. సో కాబట్టి మనం ఏం చేద్దాము, గూగుల్ ఓపెన్ చేద్దాం. సో గూగుల్ ఓపెన్ చేసి ఇక్కడ మనం ఏం చేద్దామంటే బూట్ స్ట్రాప్ CDN లింక్స్ అని కొడితే చాలు. బూట్ స్ట్రాప్ CDN లింక్ అని కొడితే మీకు ఫస్ట్లోనే వస్తుంది బూట్ స్ట్రాప్ CDN అని చెప్పని వచ్చి మీకు ఇక్కడ మొత్తం ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు ఆటోమేటిక్గా బూట్ స్ట్రాప్ CDNకి వెళ్తారు. అయితే ఇది ఏ బూట్ స్ట్రాప్ CDNకి వెళ్ళింది అంటే దెర్ ఈజ్ ఎ న్యూ వర్షన్ ఆఫ్ ది బూట్ స్ట్రాప్ కూడా ఉందంటుంది అనమాట. ఇక్కడ ఇది కరెంట్లీ బూట్ స్ట్రాప్ వర్షన్ 3.3.7 అని వచ్చింది. న్యూ వర్షన్కి వెళ్ళాలంటే దీని మీద క్లిక్ చేయండి, ఆటోమేటిక్గా లేటెస్ట్ వర్షన్ ఆఫ్ ది బూట్ స్ట్రాప్కి వెళ్తారు. ఇక్కడ మీకు ఒక కమాండ్ కూడా రాసింది చూడండి. ఇది ఎక్కడ వాడుతుంటామంటే జనరల్గా రియాక్ట్లో కానీ లేకపోతే Vue.js-లో కానీ లేకపోతే యాంగులర్లో కానీ ఇన్స్టాల్ చేసుకోవాలంటే NPM అనే ప్యాకేజ్ ద్వారా మేనేజర్ ద్వారా I అంటే ఇన్స్టాల్, ఈ ప్యాకేజ్ నేమ్ ఇచ్చేస్తే మనం ఆటోమేటిక్గా ఇన్స్టాల్ అయిపోయింది. అయితే మనం చేస్తుంది ఇప్పుడు HTML-లో కాబట్టి మనం ఏం చేయాలి, CDN ఫైల్స్ తెచ్చుకోవాలి. ఇక్కడ చూడండి ఇంక్లూడ్ వయా CDN అని చెప్పి మనకి ఇక్కడ సపరేట్గా ఇచ్చాడు. ఈ సపరేట్గా ఇచ్చిన ఫైల్స్ ఏం చెప్తున్నాడు చూడండి, వెన్ యూ ఓన్లీ నీడ్ టు ఇంక్లూడ్ ద బూట్ స్ట్రాప్ కంపైల్డ్ CSS or JS, you can use the JS deliver site in action with our simple quick start browser example అంటున్నాడు. ఇక్కడ ఆల్రెడీ మనకి ఏం చేశాడు, బూట్ స్ట్రాప్ మిన్కి సంబంధించిన ఫైల్ ఇచ్చాడు. దీన్ని జస్ట్ ఇక్కడ కాపీ అనండి, క్లిప్ బోర్డ్లో కాపీ అయ్యింది. మన పేజీలోకి రండి, ఇక్కడ జస్ట్ పేస్ట్ చేసేయండి. సో బూట్ స్ట్రాప్ CDN వచ్చేసింది. అయితే ప్యారలల్గా జావా స్క్రిప్ట్ కూడా అంటే bundle.bootstrap.bundle.min.js అని ఇంకో ఫైల్ ఉంటుంది. ఇది కూడా కాపీ చేసుకోండి. ఇవి 2 ఫైల్స్ కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చేసి ఎండ్కి కొట్టండి, ఇక్కడ పేస్ట్ చేయండి.
ఇది లేటెస్ట్ వర్షన్లో బూట్ స్ట్రాప్ అనమాట. దీని తర్వాత ఇక్కడ మళ్ళీ ఇంకా చెప్తున్నాడు క్విక్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జేఎస్ డెలివరీ అనే దాంట్లోకి వెళ్తే జావా స్క్రిప్ట్కి సంబంధించిన ఫైల్స్ కూడా మీకు అక్కడ ఇన్స్టలేషన్లో ఏమేమి పెట్టుకోవాలో చూపిస్తాడని బూట్ స్ట్రాప్ మెను పెట్టాడు. ఎగ్జాంపుల్ ఇక్కడ చూపించేశాడు జేఎస్ రెండు చూపించాడు కదా, 2 లింక్స్ ఎలా పేస్ట్ చేసుకోవాలి ఏందనేది. సో అదే ఎగ్జాంపుల్ అనమాట. అంటే అక్కడ చూపించేదే మనకి ఇక్కడ కూడా చూపిస్తున్నాడు. ఇవి 2 కాకుండా పప్పర్ అని చెప్పని ఒకటను, ఇంకోటి జేఎస్ బండిల్ అని 2 వాడుతుంటాము. సో అవి 2 కూడా కావాలంటే మనం జేఎస్ని సపరేట్గా ఆ 2 ఫైల్స్ని కూడా మనం కాపీ చేసుకోవచ్చు. ఎలా కాపీ చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి, మీకు బూట్ స్ట్రాప్ మీద బూట్ స్ట్రాప్ బండిల్ ఈ 2 ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ చూడండి కింద 2 ఇచ్చారు మనకి. ఏంది POPPR పప్పర్ డాట్ మిన్ డాట్ జేఎస్ అని, బూట్ స్ట్రాప్ మిన్ డాట్ జేఎస్ అని. ఇవి 2 ఏంటి అంటే మీకు డ్రాప్ డౌన్స్ కానీ పాప్ ఓవర్స్ కానీ టూల్ టిప్స్ కానీ వాటికి సంబంధించిన యాక్షన్స్ అన్నీ కూడా ఈ 2 జావా స్క్రిప్ట్ ఫైల్స్లో వాళ్ళు పెట్టారనమాట. సో కాబట్టి ఈ 2 ఫైల్స్ కూడా మీరు కాపీ చేసుకొని మీరేం చేయాలి, మీ ప్రోగ్రాంలో వీటి కింద బండిల్ డాట్ మిన్ డాట్ జేఎస్ కింద ఈ 2టిని కూడా మనం కాపీ చేసుకోవాలి. సో టోటల్గా ఈ 4 ఫైల్స్ ఉంటే మనకు ఆల్ ఫంక్షనాలిటీ షుడ్ బి వర్క్ అనమాట. సో ఫార్మేట్ ద డాక్యుమెంట్ మొత్తం 4 తెచ్చుకున్నాం. సో మీకు నేను ఈ 4 లింక్ ఏం చేస్తానంటే మీకు డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను, మీరు వాడుకోవచ్చు. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఇవి 2 ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఈ 2 ఇంపోర్ట్ చేసుకోవాలి. అయితే ఈ జేఎస్ బూట్ స్ట్రాప్ మిన్ అనేది పైన పెట్టుకుంటాము, ఈ సోర్స్ జావా స్క్రిప్ట్ ఫైల్ వచ్చేసి కింద పెట్టుకుంటాము. ఈ కింద ఎందుకు పెట్టుకుంటాము అనే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మొన్న కూడా చెప్దామని మీకు అన్నాను, చెప్పలేదు, ఇప్పుడు చెప్తాను. ఎప్పుడు కూడా జావా స్క్రిప్ట్స్ అనేవి మీరు బాడీ తర్వాత పెట్టుకోండి, ఇట్స్ బెస్ట్ ప్రాక్టీస్ అయ్యింది. ఎందుకని బెస్ట్ ప్రాక్టీస్ అయ్యిందంటే ఒక జావా స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు దానిలో మనం కొంత కోడ్ని జనరేట్ చేసి డైనమిక్గా ఈ బాడీలో ప్లేస్ చేయడానికి మనం ట్రై చేస్తుంటాం. ఎందుకని దాన్ని డామ్ అంటాం, డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటాం. అలా జరిగేటప్పుడు ఏం జరిగిద్దంటే ఆల్రెడీ ఆ ఐడి ఎగ్జిస్ట్ అయ్యి ఉంటేనే ఆ జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి ఆ యొక్క కంటెంట్ వచ్చి దీంట్లో ప్లేస్ అయ్యింది. అలా కాకుండా దీన్ని మనం తీసుకెళ్ళి ఇక్కడ పైన పెడితే ఏం జరిగిద్దంటే ఫస్ట్ ఈ జావా స్క్రిప్ట్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత బాడీ జనరేట్ అయ్యింది. కాబట్టి అప్పటికి ఆ బాడీలో ఆ డివిజన్కి సంబంధించిన ఐడీస్ ఉండి ఉండవు, కాబట్టి ఎగ్జిక్యూట్ కాకుండా మనకి ప్రాపర్ అవుట్పుట్ రావన్నమాట. అందుకోసం నేను దీనికోసం మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చేసి కూడా చెప్తాను. ముందు వీటిని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో వరకే చూద్దాము. సో నేను ఈ కోడ్ మొత్తాన్ని ఏం చేస్తానంటే ఒక పేజ్ మొత్తాన్ని నేను డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. ఇంతవరకు ఈ రోజు రాసే పేజ్ కోడ్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో వేస్తాను. మీకు అప్పుడు ఎక్కడ ఏం పెట్టుకోవాలనేది మీకు తెలిసింది. ఓకే, ఇవి 2 పైన పెట్టుకుంటాము. ఈ ఒక్కటే బూట్ స్ట్రాప్ మిన్ డాట్ సిఎస్ఎస్ అనేది పైన పెట్టుకుంటాము, జేఎస్ మొత్తం వచ్చేసి కింద ప్లేస్ చేసుకుంటాం. ఇది బెస్ట్ ప్రాక్టీస్, నాకు తెలిసినంత వరకు బెస్ట్ ప్రాక్టీస్. కొన్ని ఉంటాయి, కొన్ని ఈవెంట్స్ పేజీ ఓపెన్ అయిన తర్వాత జరగాల్సిన స్క్రిప్ట్స్ ఏమన్నా ఉంటే అటువంటివి ఇక్కడ మనం ప్లేస్ చేసుకుంటే సరిపోయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఈ బూట్ స్ట్రాప్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. ఈ బూట్ స్ట్రాప్కి మీకు ఇక్కడ హెల్ప్లోకి వెళ్తే మీకు నెంబర్ ఆఫ్ యూటిలిటీస్ మొత్తం ఇక్కడ కనబడతాయి. సో మీకు వీటిని ఎలా నేర్చుకోవాలనే దాన్ని నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం బటన్స్ గురించి, నెక్స్ట్ వచ్చేసి ఈ ఫస్ట్ బటన్స్ చూద్దాము, తర్వాత బ్యాడ్జెస్ చూద్దాము, అలర్ట్స్ చూద్దాము, అకామిడేషన్, కాంపోనెంట్స్ మొత్తం చూద్దాం. ఈ కాంపోనెంట్స్ చూస్తే చాలు మనకు ఆల్మోస్ట్ ఎలా యూజ్ చేసుకోవాలో తెలిసిపోయింది. సో మోస్ట్లీ మనం వాడే వాటిలో ఫస్ట్ ఏం వాడుతుంటాం, బటన్స్ ఎక్కువ వాడుతుంటాం, కాబట్టి బటన్స్కి వెళ్దాం. ఈ బటన్కి బేసిక్గా వాడే క్లాస్ ఏంటంటే టైప్ బటన్ తీసుకొని ఉండాలి. మనం క్లాస్ BTN అని పెట్టాలి. క్లాస్ అంటే మనం ఇక్కడ సిఎస్ఎస్ మనం రాయట్లేదు, ఆల్రెడీ వాళ్ళు రాస్తున్నారు. ఈ రాసిన దాంట్లో మనకి ఎన్ని రకాలు ఉన్నాయి, ప్రైమరీ ఉంది, సెకండరీ ఉంది, సక్సెస్ ఉంది, డేంజర్ ఉంది, వార్నింగ్ ఉంది, ఇన్ఫో ఉంది, లైట్, డార్క్, అండ్ నెక్స్ట్ వచ్చేసి లింక్. సో వాట్ అబౌట్ ద లింక్ అంటే ఇక్కడ BTN లింక్ అని రాస్తే లింక్ వచ్చేసింది. ఇది కొత్తగా యాడ్ చేసింది, అంతకుముందు వీటి వరకే ఉండేవన్నమాట. సో ఓకే, నేను ఇప్పుడు వీటిని ఏమీ కాపీ చేసుకోను, నేను డైరెక్ట్గా మీకు ఇక్కడ రాసి అవి ఎలా పనిచేస్తాయో మీకు చూపిస్తాను అనమాట. ఓకే, మీకు అవి ఎలా పనిచేస్తాయో మీకు ఇక్కడ చూపిస్తాను. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఒక డివిజన్ తీసుకుందాము. ఇక్కడ డివిజన్ తీసుకునేటప్పుడే నేను బూట్ స్ట్రాప్లో ఒక 2 క్లాసెస్ని టచ్ చేస్తాను. డాట్
నేనేం చేస్తానంటే కంటైనర్ అని చెప్పి తీసుకుంటున్నా, CONTAINER కంటైనర్. ఒక్క నిమిషం వెయిట్ చేయండి అమ్మా. లెట్ us కంటిన్యూ ద రిమైనింగ్. సారీ అమ్మా మీకు డిస్టర్బెన్స్. ఇప్పుడు మనం ఈ బాడీలో నేను ఒక కంటైనర్ తీసుకున్నా, బాగా చూడండి. డివిజన్లో నేను కంటైనర్ తీసుకున్నా. నెక్స్ట్ డివిజన్లో ఏం తీసుకుంటున్నానంటే కంటైనర్ డాష్ ఫ్లూయిడ్ అని చెప్పి తీసుకుంటున్నాను. ఫ్లూయిడ్ అంటే అర్థమైంది, ఇట్స్ ఎ లిక్విడ్ అంటే ఇట్ షుడ్ బి ఆక్యుపైస్ ద ఎంటైర్ స్క్రీన్. కంటైనర్ అంటే ఇట్ షుడ్ బి ఆక్యుపైస్ 80% or 90% of this should be occupied. When you can reduce the minimum size of the screen, it should be also occupies the entire. When you reach of the 765 pixels more than, then it occupies the 90% of the screen. In reduce the 765 below pixels, then automatically it takes the equal to container fluid. అది ఎలా తెలిసింది ఏందనేది మీకు చెప్పాలి. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒక H1 అనే ట్యాగ్ తీసుకొని దీని పేరు కంటైనర్ అని పెట్టాను. దీంట్లో ఒక H1 అనే ట్యాగ్ తీసుకొని దీంట్లో కంటైనర్ ఫ్లూయిడ్ అని చెప్పి పెట్టా. ఓకే, ఇప్పుడు ఈ రెండు పెట్టేసా. ఇవి రెండు పెట్టిన తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. అయితే నేను దీనికి బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాలి. మామూలుగా అయితే మనం ఏం చేస్తాము, బ్యాక్గ్రౌండ్ కలర్ మార్చాలంటే స్టైల్ అని రాసి లేదా ఒక క్లాస్ రాసుకొని ఆ క్లాస్కి స్టైల్ అని చెప్పని పెట్టి బ్యాక్గ్రౌండ్ అని చెప్పని పెట్టి దాని కలర్ నేమ్ ఇస్తాం, లేదా బ్యాక్గ్రౌండ్ కలర్ అని పెట్టి దాని కలర్ నేమ్ ఇస్తాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద బ్యాక్గ్రౌండ్ కలర్? బ్యాక్గ్రౌండ్ అని పెట్టినప్పుడు ఇమేజ్ ఇచ్చుకోవచ్చు, కలర్ ఇచ్చుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్ అన్నప్పుడు ఓన్లీ కలరే ఇవ్వగలం అనమాట. సో ఇప్పుడు నేను కంటైనర్ దగ్గర ఎడిషన్గా ఇంకొక క్లాస్ని కాల్ చేస్తున్నా, దాన్ని బీజీ ప్రైమరీ అని పెట్టుకుంటున్నా. బీజీ ప్రైమరీ అంటే అర్థం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ప్రైమరీ కలర్ అని అర్థం అనమాట. ఇక్కడికి వచ్చి నేనేం చేస్తానంటే బీజీ ఐఫన్ వార్నింగ్ అని పెట్టుకుంటున్నా, అంటే వార్నింగ్ కలర్ రావాలి. VARNING వార్నింగ్ అని పెట్టా. ఇప్పుడు నేను ఓపెన్ చేసి ఆ పేజీని ఓపెన్ చేసి చూద్దాము. ఇక్కడ చూడండి కంటైనర్ ఎట్లా వచ్చింది, ఒక 90% ఆఫ్ ది స్క్రీన్కే వచ్చింది. కంటైనర్ ఫ్లూయిడ్ ఏం చేసింది, ద ఎంటైర్ స్క్రీన్ షుడ్ బి ఆక్యుపైడ్. మనం స్టైల్స్ ఏమైనా రాసామా? రాయలేదు. సింపుల్గా ఒక కొన్ని క్లాస్ నేమ్స్ మనం తెలుసుకుంటే చాలు, అవి కూడా యూనివర్సల్గా స్టాండర్డ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బటన్ కనుకో BTN రెడ్ అండ్ BTN ప్రైమరీ అంటాం. ఇప్పుడు కంటైనర్ చూసారు కదా. ఇప్పుడు ఎప్పుడైతే నేను 765 పిక్సెల్స్ని ఇప్పుడు చూడండి అలా రాగానే ఆటోమేటిక్గా ఏమైపోతుంది, ఐ థింక్ 700 కూడా కాదు, ఇది 455 పిక్సెల్స్ రీచ్ అయిన దగ్గర నుంచి కట్ ఆఫ్ అవుతుంది అనమాట. 455 దాటిన తర్వాత ఆటోమేటిక్గా ఇది ఎంత అనేది ఎగ్జాక్ట్లీ నేను కూడా మెన్షన్ చేయలేదు, ఎందుకంటే ఎప్పుడు అబ్జర్వ్ చేయలేదు. కానీ మీరు ఇప్పుడు తెలుసుకోవడం కోసం మనం ఇన్స్పెక్ట్లోకి వెళ్దాం. ఎన్ని పిక్సెల్స్ దగ్గర అది కట్ ఆఫ్ అవుతుంది అనేది మనం జరుపుతా చూద్దాము. నేనేం చెప్పాను, 765 తగ్గితే ఆటోమేటిక్ వెళ్ళిద్దన్నా, కానీ యాక్చువల్గా 450 460 ఎగ్జాక్ట్లీ ఎంత కట్ అవుతుంది, 573 పిక్సెల్స్కి డౌన్ అవుతుంది. 573 కంటే రీచ్ అయితే ఏమవుతుంది, సో ఆటోమేటిక్గా కంటైనర్ లాగా బిహేవ్ చేస్తుంది. 572 కంటే తగ్గితే ఇట్ షుడ్ ఆల్సో ఫ్లూయిడ్ కింద పనిచేస్తుంది. సో ఇవి మనకి కంటైనర్ ఫ్లూయిడ్ రెండు. సో వీటికి చూడండి మనం ఏమీ కష్టపడకుండా బీజీ ప్రైమరీ ఫ్లూయిడ్ అని పెట్టామో, బీజీ వార్నింగ్ అని పెట్టామో, ఇటువంటివి ఎన్ని రకాలు ఉన్నాయి అనేది మనం ఈ ఫ్లూయిడ్లో మనం కొన్ని బటన్స్ని ప్రొవైడ్ చేద్దాం. బటన్స్ ఎన్ని రకాలు ఉంటాయి, సో ఇప్పుడు మనం అవి నేర్చుకుందాం. బటన్ అని పెడుతున్నాను. ఇక్కడ బటన్ అని పెట్టినప్పుడు టైప్ అనేది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు, గుర్తుపెట్టుకోండి. సార్ బటన్కే వాడతామా, ఇది ఇన్పుట్లో టైప్ బటన్ అని పెట్టి కూడా మనం చేసినా వస్తుందా అంటే ఇట్ షుడ్ బి వర్క్స్, బికాస్ ఆఫ్ అక్కడ కావాల్సింది ఏంది, క్లాస్ అనేది అప్లై చేయటమే. ఈవెన్ దో హైపర్ లింక్ని కూడా బటన్ లాగా చూపించవచ్చు, మనం హైపర్ లింక్ని కూడా బటన్ లాగా చూపించవచ్చు. ఇప్పుడు నేనేం పెట్టాలి, స్టైల్ BTN ప్రైమరీ అని రాసా. ఏంటి రాశాను, BTN ప్రైమరీ. ఇక్కడ క్లిక్ మీ అని చెప్పని పెట్టా, CLICK స్పేస్ క్లిక్ మీ అని పెట్టా. ఇప్పుడు మన పేజ్కి వెళ్దాము. మన పేజ్కి వెళ్ళేసి ఇక్కడ రిఫ్రెష్ చేద్దాము. ఆటోమేటిక్ ఏమొచ్చింది, క్లిక్ మీ అని వచ్చింది. ఒట్టి BTN ఏం పెట్టాను, ఇక్కడ BTN ప్రైమరీ అని పెట్టాను ఇక్కడ కదా, BTN ప్రైమరీ. సో దీనికి ముందు కూడా ఏం పెట్టాలి మనం, BTN స్పేస్ BTN ప్రైమరీ అని పెట్టాలి. సో బటన్ క్లాస్ CLASS క్లాస్, ఈ క్లాస్కి ఏమైపోయింది ఆటోమేటిక్గా ఆ బటన్ కింద అప్లై అయిపోయింది. BTN పెడితే ఏం జరుగుతుంది, BTN పెట్టకపోతే ఏం జరుగుతుంది. BTN అనే వర్డ్ ముందు పక్క ప్రొవైడ్ చేస్తే ఎడ్జెస్ రౌండ్ కార్నర్లో వస్తాయి,
అది పెట్టకపోతే షార్ప్ కార్నర్స్ లో వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇక నెక్స్ట్ ఎన్ని రకాల బటన్స్ ఉన్నాయో మనం చూద్దాము. సో దీన్ని కాపీ చేసేసుకుందాము, నెక్స్ట్ పేస్ట్ చేద్దాము. ఇక్కడ బీటీఎన్ ప్రైమరీ తీసేసి బీటీఎన్ సెకండరీ అని పెట్టుకుంటున్నాం. ఓకే, సెకండరీ అని పెట్టేశాను, ఇక్కడికి వచ్చేసాను, రిఫ్రెష్ చేశాను, ఆటోమేటిక్గా 2 బటన్స్ వచ్చేసినాయి. నాకు ఇంకా నెక్స్ట్ బటన్స్ కూడా కావాలి నాకు. సో దీన్ని కాపీ చేసుకొని వార్నింగ్ కావాలి నాకు. వార్నింగ్ అనే దాన్ని ఇక్కడ సెకండరీ అనే పదం తీసేసి వార్నింగ్ అని ఇచ్చుకుంటా, VARNING. ఆ తర్వాత పేస్ట్ చేసి ఇంకోటి ఏం పెట్టుకుంటున్నానంటే వార్నింగ్ తర్వాత సక్సెస్, SUCCESS, సక్సెస్. ఆ తర్వాత వచ్చేసి నాకు సక్సెస్ తర్వాత ప్రైమరీ, సెకండరీ, సక్సెస్, డార్క్ అనేది తీసుకుంటున్నాను. ఇంకోటి వచ్చేసి లైట్ అని తీసుకుంటున్నాను, LIGHT, లైట్. ఇంకోటి వచ్చేసి నేను లింక్ అని చెప్పి తీసుకుంటున్నాను, లింక్ అని తీసుకుంటున్నా. ఇంకొకటి వచ్చేసి ఇన్ఫో అని చెప్పి తీసుకుంటున్నా. అంటే రెడీమేడ్గా బూట్ స్ట్రాప్ వాళ్ళు మనకి ఇవన్నీ ప్రొవైడ్ చేశారు, ఇన్ఫో అని చెప్పి తీసుకుంటున్నా. ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే ఆల్ టైప్స్ ఆఫ్ బటన్స్ షుడ్ బి కమ్. ఇక్కడ మనం పెట్టింది ఇది వార్నింగే, ఇది వార్నింగే కాబట్టి 2 కలిసిపోయిన దానికి. కానీ మౌస్ ఓవర్లే చేసినప్పుడు మనకి డిఫరెన్స్ కనబడుతుంది. మనకి అన్ని బటన్స్ వచ్చేసినాయి, మనకి ఎవ్రీథింగ్ షుడ్ బి వర్క్స్. సో ఇది మనకి ఒక బటన్స్కి అయితే. అలర్ట్స్ కనుకో, సో అలర్ట్ అనేది దేనికి వాడుతుంటాం, జనరల్గా టెక్స్ట్ బాక్సెస్ కోసం వాడుతుంటాం. ఆ టెక్స్ట్ బాక్సెస్ చేసి అలర్ట్స్ వాడతాం. సో ఫస్ట్ ఇవాళకి మనం ఈ బటన్స్ చేసాం కదా, నేను డిఫరెన్స్ చెప్తానని చెప్పాను కదా. ఏం చెప్పాను, ఈ బటన్స్ ఎలా చేస్తే ఎలా ఉంటుంది, నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంది, ఈ బటన్స్ని మనం రాస్తే ఎలా రాస్తాము. ఓకే, ఇప్పుడు నేనేం చేస్తాను, ఈ లింక్స్ అనేవి నేను ఆఫ్ చేసేస్తాను. ఈ లింక్స్ని నేను కామెంట్స్లో పెట్టేశాను. ఈ లింక్స్ కామెంట్స్లో పెట్టిన తర్వాత నేనేం చేయాలనుకుంటున్నాను, ఈ బీటీఎన్ ప్రైమరీకి నేను కోడ్ రాయాలనుకుంటున్నాను. సో కాబట్టి ఇక్కడ నేను స్టైల్స్ ఎలా రాస్తాను చూడండి, ఒక్కదానికి చూపిస్తాను నేను. స్టైల్, మళ్ళీ స్టైల్ క్లోజ్ చేసి ఫస్ట్ స్టైల్ ఏం రాస్తానంటే బీటీఎన్కి రాసుకుంటున్నాను, బీటీఎన్ అని చెప్పి తీసుకుంటున్నా. సో దీనికి border radius, border is 5 పిక్సెల్ పెట్టుకుందాం border radius. సో ఇప్పుడు నాకు ఇక్కడ ఓపెన్ చేస్తే అవన్నీ ఎగిరిపోతాయి, కానీ border radius BTN మొత్తానికి రౌండ్లు వచ్చేసినాయి. ఇప్పుడు ప్రైమరీకి కలర్ రాసుకోవాలి నేను. సో కాబట్టి .btn/primary అని రాసి ఓపెన్ చేశాను. ఇక్కడ ఏం చేస్తానంటే బ్యాక్గ్రౌండ్ కలర్, ప్రైమరీ అంటే నేనేం పెట్టుకోవాలి, బ్లూ కలర్ పెట్టుకుంటున్నాను. అలానే టెక్స్ట్ కలర్ వచ్చేసి నేను వైట్ పెట్టుకుంటున్నాను. అలానే ప్యాడింగ్ మనం ఎన్ని సిఎస్ఎస్లో నేర్చుకున్నాము. సో టాప్ వచ్చేసి 5 పిక్సెల్స్ పెడుతున్నాను, లెఫ్ట్ 10 పిక్సెల్స్ అండ్ బాటమ్ 5 పిక్సెల్స్ అండ్ 10 పిక్సెల్స్ పెట్టుకుంటున్నాను నేను. సో ఇప్పుడు నేను ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే ఆ ప్రైమరీ బటన్ వచ్చేసింది. ఈ బార్డర్ కలర్ ఏముంది, బ్లాక్ కలర్ ఉంది. బ్లాక్ కలర్ లేకుండా రావాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ బోర్డర్ అని చెప్పని తీసుకొని అన్సెట్ అని చెప్పని చేసేస్తాం. అంటే దానికి అసలు బోర్డర్సే లేకుండా చేస్తాం. ఇప్పుడు రిఫ్రెష్ చేయండి, మనకు ఆ ప్రైమరీ కలర్ బటన్ ఎలా ఉంటుందో అలా వచ్చేసింది. అంటే బూట్ స్ట్రాప్ లేకుండా మనం కూడా అదే పేర్లతోటి మనం ఇలా డిజైన్ చేసుకోవచ్చు. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం వీటిని మొత్తాన్ని మనం ప్రిపరేషన్ చేసుకోవచ్చు. సో కాబట్టి ఎంత కష్టపడి మనం అన్నిటికీ స్టైల్స్ రాయాలంటే ప్రాబ్లం. కాబట్టి ఇలా మనం స్టైల్స్ రాయకుండా ఈ బూట్ స్ట్రాప్ని మనం వాడుకొని డెవలప్ చేసుకుంటే ఈజీగా మనకి కంప్లీట్ అయిపోయింది అనమాట.
ఓకే, ఈ క్లాస్ ఇంతవరకు ప్రాక్టీస్ చేయండి అమ్మా. నెక్స్ట్ క్లాస్లో మిగతా చేద్దాం, నాకు కొద్దిగా వర్క్ ఉంది. ఓకే, బాయ్.